Good afternoon, everyone. My name is Srinivas, lecturer in botany, Degree College, CBR Degree College, Pittapuram. We have discussed about another topic is transpiration. బాష్పోత్సేకము ఆల్రెడీ మార్నింగ్ క్లాస్లో మనం ఎసెంట్ ఆఫ్ శాప్ కోసం నేర్చుకున్నాం. ఎసెంట్ ఆఫ్ శాప్ స్పీడ్గా జరగడానికి ఎసెంట్ ఆఫ్ రేట్ని డిటర్మినేట్ చేసేది, డైరెక్ట్ చేసేది, నిర్ధారించేది, వేగాన్ని పెంచేది వన్ ఆఫ్ ది ఫోర్స్ ఏంటంటే ట్రాన్స్పరేషన్ ఫుల్, లాగుడు బలం, చాలక బలం అని నేర్చుకుని ఉన్నాం ఆల్రెడీ. ఈ చాలక బలం డ్రైవింగ్ ఫోర్స్లో ఆ డ్రైవింగ్ ఫోర్స్ క్రియేట్ అవ్వటంలో జనరల్గా ఎక్కువగా పనిచేసినటువంటి వన్ ఆఫ్ ది బయాలజికల్ ప్రాసెస్ ఏంటంటే ట్రాన్స్పరేషన్. ఏంటండి? ట్రాన్స్పరేషన్ వల్లే ట్రాన్స్పరేషన్ ఫుల్ అనేటువంటిది క్రియేట్ చేయబడింది. దానివల్లే ఎసెంట్ ఆఫ్ శాప్ యొక్క రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం, డిక్రీజ్ అవ్వడం అనేటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. అంటే ఏంటంటే ఎసెంట్ ఆఫ్ శాప్ వేగంగా జరగడానికి, స్పీడ్గా వాటర్ మూమెంట్ జరగడానికి కారణం ఏంటంటే ఈ యొక్క ట్రాన్స్పిరేషన్ ఫుల్, లాగుడు బలం. ఆ లాగుడు బలంలో మెయిన్ ప్రాసెస్ ఏంటంటే ట్రాన్స్పిరేషన్. బాష్పోత్సేకం హెవీగా జరగటం వల్ల చాలక బలం యొక్క వేగం అనేది తగ్గటం, పెరగటం అనేటువంటి రెండు విషయాలు కూడా ఉంటాయి అనేటువంటి విషయం మనం మార్నింగ్ ఎసెంట్ ఆఫ్ శాప్ అనేటువంటి యొక్క టాపిక్లో నేర్చుకుని ఉన్నాం ఆల్రెడీ కూడా. ఓకేనండి? ఓకే, అర్థమైంది కదండి. ఎసెంట్ ఆఫ్ శాప్ జరగడానికి మెయిన్ వన్ ఆఫ్ ది ప్రాసెస్ ఏంటంటే ట్రాన్స్పిరేషన్. ఈ ట్రాన్స్పిరేషన్ జరగటం వల్లే నీరు అనేది ఫ్రమ్ ది లోయర్ నుంచి హయ్యర్కి వేగంగా జరుగుతూ ఉంటుంది అన్నటువంటి విషయం. ఎత్తైన మొక్కల్లో అంత స్పీడ్గా జరగటం వల్లే ప్రతి భాగానికి తక్కువ టైంలోనే ఈ యొక్క వాటర్ మూమెంటు, అయాన్స్ అనేవి, కావలసిన పదార్థాలన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ అవుతుందన్న సంగతి దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది. ఓకేనండి? ఓకే, ఇంతకీ బాష్పోత్సేకం అంటే ఏంటి, ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటి? ట్రాన్స్పిరేషన్ అంటే ఆల్రెడీ చిన్నప్పుడు నేర్చుకున్నాం, చాలా క్లాసుల్లో నేర్చుకున్నటువంటి అనుభవం కూడా మనకు ఆల్రెడీ ఉంది. ఓకే, చాలామంది తెలుసు, కొంతమంది తెలియకపోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఒకసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటంటే ద లాస్ ఆఫ్ వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేపర్ ఫ్రమ్ ది లివింగ్ టిష్యూ టు అట్మాస్ఫియర్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ ట్రాన్స్పిరేషన్. ఓకేనండి? ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటంటే సజీవ కణాలలో ఉన్న నీరు నీటి ఆవిరి రూపంలో వాతావరణంలోనికి సూర్యరశ్మి సమక్షంలో జరిగే ఈ ప్రక్రియను ఏమంటారంటే బాష్పోత్సేకం అంటాం. ఇక ఏమంటారండి? సూర్యరశ్మి సమక్షంలో సజీవ కణాల్లో ఉన్న నీరు నీటి ఆవిరి రూపంలోనికి మారి ఈ యొక్క వాతావరణంలో కోల్పోయే ప్రక్రియను ఏమంటారంటే బాష్పోత్సేకం అని అంటాం. ఓకేనండి? మరి బాష్పోత్సేకం ఎందుకు జరగాల, జరిగితే ఏమవుతుంది, జరగకపోవడం వల్ల ఏం జరుగుతుంది, ఎట్లాంటి విషయాలన్నీ కూడా మనం డీటెయిల్డ్గా ఈ క్లాసులో నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనండి? బాష్పోత్సేకం ఎన్ని రకాలుగా జరుగుతుంది? హౌ మెనీ టైప్స్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్? ఓకే, ట్రాన్స్పిరేషన్ డివైడ్స్ ఇంటూ 3 టైప్స్. 3 రకాలుగా ఉందంట. ట్రాన్స్పిరేషన్ అనే ప్రాసెస్ 3 రకాలుగా జరుగుతూ ఉంది. ఫస్ట్ వన్ ఏంటంటే స్టొమేటల్ ట్రాన్స్పిరేషన్, పత్రరంధ్రయుత బాష్పోత్సేకం అంటాం తెలుగులో. ఓకే, జనరల్గా పత్రరంధ్రాలు అనేవి మొక్కల్లో ఉంటూ ఉండడం ఏంటి? ఉంటాయి. పత్రరంధ్రాలు బేసికల్గా ఎక్కడుంటాయి? జనరల్గా పత్రరంధ్రాలు కేవలం పత్రాల్లో ఉంటాయి అన్న భావన కొంతమందికి ఉండొచ్చు. పత్రరంధ్రాలు అనేవి మ్యాక్సిమం ఎక్కడుంటాయంటే లీవ్స్లో ఉంటాయి. బట్ సమ్టైమ్స్ కొన్ని మొక్కల్లో స్టొమాటస్ లీవ్స్లోనే కాకుండా ఇమెచ్యూర్ బ్రాంచెస్లో కానీ ఇమెచ్యూర్ స్టెమ్స్లో కానీ ఉంటాయి. లేత కాండాలు, లేత శాఖల్లో కూడా ఉంటాయి. ఆకుపచ్చని భాగాల్లో కూడా యొక్క పత్రరంధ్రాలు అనేవి ఉంటాయి. ఈ పత్రరంధ్రాలు ఓపెన్ అవ్వటం, తెరుచుకోవటం, ఓపెన్ అవ్వటం, తెరుచుకోవటం, తెరుచుకోవటం, క్లోజ్ అవ్వటం, మూసుకోవటం, తెరుచుకోవటం అనేటువంటి యొక్క యాక్టివిటీ వల్ల లోపలికి
ఏం కావాలో ఆ పదార్థాలు లోనికి ఎంట్రీ అవుతూ ఉంటాయి, ఏం అవసరం లేదో అవి బయటకు పోతూ ఉంటాయి. సో దీన్ని ఏమంటారంటే పత్రరంధ్రం యొక్క మెకానిజం అని అంటాం. ద ఓపెనింగ్ క్లోజింగ్ యాక్టివిటీ ఆఫ్ ద స్టొమేటా అని అంటాము. అంటే బాష్పోత్సేకం జరగటంలో వన్ అండ్ ఓన్లీ మెయిన్ పార్ట్ ఏంటంటే స్టొమేటా అని అర్థమవుతూ ఉంది. ఈ స్టొమేటాలు ఎక్కడ ఉంటాయి సార్ అంటే లీవ్స్లో ఉంటాయి. లీవ్స్లో ఎక్కడ ఉంటాయి సార్ అంటే ఎపిడెర్మల్ సెల్స్లో ఉంటాయి. ఎపిడెర్మల్ సెల్స్ అంటే ఏంటి? బాహ్య చర్మ కణాలు ఏవైతే ఉన్నాయో ఆ కణాలలో ఉంటాయి. ఎట్లా ఏర్పడుతుంది సార్ ఈ యొక్క స్టొమేటా ఎట్లా ఏర్పడుతుందంటే లీవ్స్ యొక్క పైనున్న పొరను ఏమంటారండి బాహ్య చర్మం అంటాం. ఈ బాహ్య చర్మం ఎపిడెర్మిస్లో ఉన్న కణాలు ఏమంటారంటే ఎపిడెర్మల్ సెల్స్ అంటాం. ఈ ఎపిడెర్మల్ సెల్స్ డివిజన్లో పాల్గొన్నప్పుడు అన్ఈక్వల్ డివిజన్లో పాల్గొన్నప్పుడు కణాలు యొక్క అన్ఈక్వాలిటీ వల్ల ఈ యొక్క మధ్యలో పోరు అనేది ఏర్పడుతుంది. సో ఆ పోరు వల్లే దీన్ని ఏమంటారంటే స్టొమేటా అని అంటాము. ఈ స్టొమేటా ఓపెన్ అవ్వటం క్లోజ్ అవ్వటం చాలా అవసరం. ఎందుకు అవసరం ముందు నెక్స్ట్ టాపిక్లో మనం నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఓకేనండి. ఇది స్టొమేటా అంటే. స్టొమేటా ఎక్కడ ఉంటాయంట? లీవ్స్లో ఉంటాయి. లీవ్స్లో ఎక్కడ ఉంటాయి? ఎపిడెర్మిస్లో ఉంటాయి. ఎపిడెర్మిస్లో ఎందుకు ఏర్పడతాయి? ఎపిడెర్మిస్లో ఉన్నటువంటి ఎపిడెర్మల్ సెల్స్ అనేవి అన్ఈక్వల్ డివిజన్లో పాల్గొనడం వల్ల ఈ యొక్క మధ్యలో పోర్ అనేది ఏర్పాటు అవుతుంది. ఆ పోరు ఓపెనింగ్ వల్ల క్లోజింగ్ వల్ల ఈ యొక్క ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో స్టొమేటా ద్వారా ట్రాన్స్పిరేషన్ జరిగితే దాన్ని ఏమంటారంటే పత్రరంధ్రయుత బాష్పోత్సేకం అని అంటాము. ఎక్కువ శాతం అబౌవ్ దాదాపు 90%, మ్యాక్సిమం 90% ట్రాన్స్పిరేషన్ అనే ప్రాసెస్ ఈ యొక్క స్టొమాటస్ ద్వారా జరుగుతుంది కనుక స్టొమాటల్ ట్రాన్స్పిరేషన్ అని అంటాం. క్లియర్? అన్ని ప్లాంట్స్లో కూడా జరుగుతూ ఉంటుంది అట్లా. రెండోది క్యూటిక్యులర్ ట్రాన్స్పిరేషన్, అవభాషణీయుత బాష్పోత్సేకం అని అంటాం. అవభాషణీయుత బాష్పోత్సేకం అని ఉంటాం. అవభాషిణి అంటే ఏంటి? అవభాషిణి అంటే ఏంటంటే ఈ యొక్క రూట్ అవన్నీ స్టెమ్ అవన్నీ రూట్లో ఉండదు అనుకోండి, ఏరియల్ పార్ట్స్లో మాత్రమే ఉంటుంది. ఏరియల్ పార్ట్స్ అంటే ఏంటి? లీఫ్ కానీ కాండం కానీ బడ్ కానీ ఇట్లాంటి పార్ట్స్ని మనం ఇంటర్నల్ సెక్షన్ కటింగ్ తీసినప్పుడు ఇంటర్నల్ సెక్షన్ కటింగ్లో ఎపిడెర్మిస్, కార్టెక్స్ కింద జనరల్ కార్టెక్స్ కింద ఎండోడెర్మిస్ కింద పెరిసైకిల్ కింద జైలం పక్కన ఫ్లోయము, ఇట్లా టిష్యూ అరేంజ్మెంట్ అనేది జరిగి ఉంటుంది. ఈ టిష్యూ అరేంజ్మెంట్లో క్యూటికిల్ అనేది కూడా వన్ ఆఫ్ ది లేయర్గా మనం నేర్చుకున్నాం వన్స్ అపాన్ ఎ టైం. ఈ క్యూటికిల్ అనే లేయర్ ఎట్లా ఉంటుంది సార్ అంటే వ్యాక్సీ లేయర్, మైనపు పొరలా ఉంటుంది. ఓకేనండి. ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, అంటే పారదర్శకంగా ఉంటుంది. ఓకే. ఈ పొర మెయిన్లీ ఎక్కడ లొకేట్ అయి ఉంటుందంటే ఆన్ ద ఎపిడెర్మిస్ మీద అరేంజ్ అయి ఉంటుంది. ఏ ఎపిడెర్మిస్లో? ఏరియల్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్స్, మొక్కల యొక్క వాయుగత భాగాలు అంటే భూమి మీద పెరిగే భాగాలు. భూమి మీద పెరిగే భాగాలు అంటే ఏంటి? కాండం కానీ పత్రం కానీ ఈ భాగాలన్నీ కూడా. మరి ఈ భాగాల్లోనే క్యూటికిల్ లేయర్ అనేది ఎందుకు ఉండాలి సార్? ఎందుకు ఉండాలంటే ట్రాన్స్పిరేషన్ అనే ప్రాసెస్ అంటే వాటర్ లాస్ అనేది ఏరియల్ పార్ట్స్ నుంచే జరుగుతుంది కనుక, ఓకే, వాయుగత భాగాల నుంచి జరుగుతుంది కనుక అత్యధికంగా వాటర్ లాస్ కాకుండా ఉండాలంటే, నీటి నష్టం ఎక్కువగా జరగకుండా ఉండాలంటే ఈ యొక్క ఎపిడెర్మిస్ పైన ఈ యొక్క మైనపు పొర లాంటి పొర అరేంజ్ అయి ఉంటుంది. ఆ పొరను ఏమంటారంటే క్యూటికిల్ అంటాం, అవభాషిణి అని అంటాము. ఈ అవభాషిణి ద్వారా కూడా ట్రాన్స్పిరేషన్ అనేది జరుగుతుంది. ఎంత శాతం జరుగుతుంది? 5 నుంచి 10% మాత్రమే జరుగుతుంది. 5 నుంచి 10% మాత్రమే జరుగుతుంది. సో కాబట్టి రెండో రకం ఏంటంటే అవభాషణీయుత బాష్పోత్సేకం అని అంటాం. ఓకే, క్లియర్? ఎక్కడ ఉంటుందంట?
బాహ్యచరం పైన అవభాసని లొకేట్ అయ్యి అరేంజ్ అయి ఉంటుంది. కోయ్ నెక్స్ట్ మూడోది ఏంటంటే లెంటిక్యులర్ బాష్పోసేకం ట్రాన్స్పరేషన్. లెంటిక్యుల్ అంటే ఏంటంటే వాయు ప్రసరణ అంటాం తెలుగులో. ఏమంటారండి? వాయు ప్రసరణ. వాయు ప్రసరణ అంటే ఏంటంటే చాలా మొక్కల్లో స్టొమాటస్ ఉండవు. ఏముంటాయి సార్ అంటే ఎయిర్ ఛాంబర్స్ ఉంటాయి, గాలి గదులు ఉంటాయి. ఏముంటాయంట? ఎయిర్ పోర్స్ ఉంటాయి, వాయురంధ్రాలు ఉంటాయి. ఈ వాయురంధ్రాలు ఎక్కడ ఉంటాయి సార్ అంటే ఆన్ ద మెచ్యూర్ స్టెమ్. అంటే కాండాలు బాగా ముదిరిగిపోయిన తర్వాత, వుడ్లాగా ఏర్పడిన తర్వాత, చెక్కలాగా ఏర్పడిన తర్వాత, బాగా క్రాకర్స్ వచ్చేసినటువంటి ముదురు కాండాల మీద, చేవదేరిన కాండాల మీద పోర్స్ అనేవి ఉంటాయి. ఆ పోర్స్ని ఏమంటారంటే లెంటిసెల్స్ అంటాం, వాయురంధ్రాలు అంటాం. ఏమంటారండి? లెంటిసెల్స్ లేదా వాయురంధ్రాలు అంటాం. ఇవి ఎట్లా ఉంటాయి సార్ అంటే కటకాకారంలో ఉంటాయి, లెన్సెస్ లాగా ఉంటాయి. ఎలా ఉంటాయంట? లెంటిసెల్స్ అనేవి ఏమంటారు? కటకాకార లెన్సెస్ వలె ఉంటాయి. సో వీటి ద్వారా కూడా వాటర్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎంత జరుగుతుంది సార్ అంటే 0 నుంచి 5% అనేది జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి దాన్ని ఏమంటారంటే లెంటిక్యులర్ ట్రాన్స్పిరేషన్ అని అంటూ ఉంటాం. ఓకేనండి. నెక్స్ట్ స్టొమాటల్ డిస్ట్రిబ్యూషన్. పత్రాల మీద పత్రరంధ్రాలు అనేవి డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటాయి. డిస్ట్రిబ్యూట్ అంటే వితరణ చెంది ఉంటాయి. ఈ వితరణ యొక్క పర్సంటేజ్ అనేది స్పేస్ని బట్టి అరేంజ్ అయి ఉంటాయి. పత్రాలు యొక్క సైజు పెద్దగా ఉంటే పత్రరంధ్రాల యొక్క సంఖ్య ఎక్కువగా ఉంటుంది. పత్రాలు చిన్న సైజులో ఉన్నట్లయితే పత్రరంధ్రాల యొక్క సంఖ్య తక్కువగా ఉంటుంది. చాలా వరకు సైజును బట్టి పత్రరంధ్రాల యొక్క సంఖ్య 10,000 వరకు ఉంటుందంట. 1000 నుంచి 10,000 వరకు పత్రరంధ్రాలు అనేవి ఉంటూ ఉంటాయి. ఓకేనండి. సో ఇవి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది స్టొమాటా అని అంటాం. సాధారణంగా స్టొమాటాల యొక్క డిస్ట్రిబ్యూషన్ బట్టి మనకు 3 రకాల స్టొమాటల్ డిస్ట్రిబ్యూషన్ టైప్స్ అనేవి ఉన్నాయి. పత్రరంధ్రాల వితరణ రకాలు అనేవి 3 రకాలుగా ఉన్నాయి. ఫస్ట్ రకాన్ని ఏమంటారంటే ఉభయ పత్రయుత పత్రరంధ్రాలట. ఉభయ పత్రరంధ్రాలని అంటాము. అంటే ఏంటంటే కొన్ని మొక్కలంటే జనరల్గా మీసోఫైట్స్ అంటే ఏంటంటారు? సమోద్బీజాలు లేదా మధ్యరకం మొక్కలని అంటాం. మధ్యరకం మొక్కలంటే ఏంటంటే కంప్లీట్గా వాటర్ మీద డిపెండ్ అయ్యి తన యొక్క లివింగ్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోలేని మొక్కల్ని, పూర్తిగా నీటిలో పెరిగే మొక్కలు ఏమంటారు? నీటి మొక్కలు అంటారు. నీటి మీదే ఆధారపడకుండా నేల మీద పెరిగే మొక్కలను ఏమంటారంటే మధ్యరకం మొక్కలని అంటాం. ఈ మధ్యరకం మొక్కల్లో లీవ్స్కి అప్పర్ సర్ఫేస్లోను లోయర్ సర్ఫేస్లోను 2 వైపులా కూడా పత్రరంధ్రాలు అనేవి లొకేట్ అయి ఉంటాయి. సో అట్లాంటి రకాన్ని ఏమంటారంటే ఉభయ పత్రయుత పత్రరంధ్రాలని అంటాము. ఉభయ పత్రయుత పత్రరంధ్రాలని అంటాము. 2 వైపులా ఉంటాయి. కానీ ఎక్కువగా ఎటువైపు ఉంటాయంటే లోయర్ సైడ్ ఆఫ్ ద పత్రం, లోయర్ సైడ్ ఆఫ్ ది లీఫ్, పత్రం యొక్క కింద వైపు మాత్రమే అధికంగా పత్రరంధ్రాలు అనేవి ఉంటాయి. సో కాబట్టి ట్రాన్స్పిరేషన్ అనేది కింద నుంచి హెవీగా జరుగుతుందని అర్థం. క్లియర్? అదేందమ్మా యాంపిస్టొమాటల్ ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటి? ఉభయ పత్రయుత పత్రరంధ్రాలు అంటే పత్రానికి 2 వైపులా అప్పర్ సర్ఫేస్ పై వైపున కింద వైపున పత్రరంధ్రాలు ఉంటాయి. ఆ రకాన్ని ఏమంటారంటే ఉభయ పత్రయుత పత్రరంధ్రాలని అంటాము. ఎగ్జాంపుల్ మీసోఫైట్స్ అనగా మధ్య రకం మొక్కలు. మధ్య రకం అంటే మామిడి మొక్క, తుమ్మ మొక్క, ఓకేనండి, జామల చెట్లు, అజాడిరెక్టైన్గా వేప, ఇవన్నీ నీటిలో కాకుండా భూమి మీద పెరిగేటువంటి మొక్కలు ఆల్మోస్ట్ అన్నీ కూడా ఏమొస్తాయంటే మీసోఫైట్స్గా వస్తూ ఉంటాయి. రెండోది హైపోస్టొమాటా. తెలుగులో ఏమంటారంటే అధో పత్ర రంధ్రయుతాలు అంటాము. అధో పత్ర రంధ్రయుతాలు అంటే ఏంటంటే లీఫ్కి లోయర్ సైడ్ వైపు మాత్రమే పత్రరంధ్రాలు ఉంటాయి. అప్పర్ సర్ఫేస్ రీజియన్లో యొక్క
స్టొమాటస్ అనేవి ఉండవు. అట్లాంటి రకాన్ని ఏమంటారంటే హైపోస్టొమాటా టైప్ అని అంటాం. ఎగ్జాంపుల్ బెగోనియా మొక్క. బెగోనియా మొక్క యొక్క లీఫ్ పైభాగంలో కాకుండా లోయర్ రీజియన్లో మాత్రమే స్టొమాటస్ ఉంటే దాన్ని ఏమంటారంటే హైపోస్టొమాటా అని అంటాం. నెక్స్ట్ మూడో రకాన్ని ఏమంటారంటే ఎపిస్టొమాటా. ఎపిస్టొమాటస్ అంటే మోస్ట్లీ వాటర్ ప్లాంట్స్. మోస్ట్లీ వాటర్ ప్లాంట్స్ అంటే ఏంటి సార్? నిలంబో కానీ, నింఫియా కానీ, వాలిస్నేరియా కానీ, హైడ్రిల్లా కానీ. సో ఇవన్నీ కూడా కంప్లీట్గా వాటర్లోనే తన యొక్క లైఫ్ సైకిల్ని కంప్లీట్ చేసుకుంటాయి. అట్లాంటి మొక్కల్లో యొక్క లీవ్స్ మాత్రం సర్ఫేస్ ఆఫ్ ది వాటర్ అంటే నీటి మీద తేలియాడుతూ ఉంటాయి కొన్ని లీవ్స్ అనేవి. ఆ లీవ్స్ నీటి మీద తేలియాడే లీవ్స్ ఏవైతే ఉన్నాయో నీటికి టచ్ చేసినటువంటి రీజన్ వైపు కాకుండా నీటి మీద తేలియాడుతూ లేదా సన్లైట్కి ఆపోజిట్ డైరెక్షన్లో పెరిగేటువంటి ఫేస్ రీజన్లో మాత్రమే స్టొమాటస్ అనేవి ఉంటాయి. అర్థమైందండి? ఆకు పై భాగంలో స్టొమాటస్ మాత్రమే ఉంటాయి. అటువంటి రకాన్ని ఏమంటారంటే ఊర్ధ్వ పత్ర రంధ్రయుతాలని అంటాము. ఊర్ధ్వ పత్ర రంధ్రయుతాలని అంటాము. అంటే నీటిలో పెరిగే మొక్కల యొక్క పత్రాల పైన మాత్రమే స్టొమాటస్ ఉంటాయి, లోయర్ సైడ్ మాత్రము స్టొమాటస్ అనేవి ఉండవు. దాన్ని ఏమంటారండి ఎపిస్టొమాటా టైప్ అని అంటాము. ఈ రకంగా స్టొమాటా యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది వివిధ రకాల మొక్కల్లో వివిధ జాతుల్లో ఈ రకంగా అరేంజ్ అయి ఉంటుంది. కొన్నింట్లో 10 వరకే ఉంటాయి, కొన్నింట్లో 1000 నుంచి 10,000 వరకు ఉంటాయి. అది సైజుని బట్టి, దాని ఉండే థిక్నెస్ని బట్టి, థిక్నెస్ అంటే పత్రం యొక్క దళసరితనాన్ని బట్టి, పలచని రకాన్ని బట్టి యొక్క స్టొమాటా అనేది మనకి అరేంజ్ అయి ఉంటుంది. అది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది స్టొమాటా అని అంటాం. క్లియర్? అర్థమైందండి? ఓకే, నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ది స్టొమాటా. స్ట్రక్చర్ ఆఫ్ ద స్టొమాటా. ఒక్కసారి స్ట్రక్చర్ ఆఫ్ ద స్టొమాటా అంటే ఏంటో ఒకసారి మనం నేర్చుకుందాం, చూద్దాం. స్ట్రక్చర్ మీరు చాలాసార్లు చూసే ఉంటారు. స్టొమాటా యొక్క స్ట్రక్చర్ అనేది 2 రకాలు. ఒకటి డైకాట్లిడస్లో ఉండేటువంటి స్టొమాటా రకాన్ని ఏమంటారు, స్టొమాటా స్ట్రక్చర్ని ఏమంటారండి దాన్ని కిడ్నీ షేప్డ్ స్టొమాటా షేప్ అని అంటాం. మూత్రపిండాకారంలో ఉంటాయి. ఏ ఆకారంలో ఉంటాయంట? ద్విదళ బీజ మొక్కల్లో. ద్విదళ బీజ మొక్కలు అంటే మీకు తెలుసా అండి? డైకాట్లిడస్ అంటే తెలుసు కదా. డైకాట్లిడస్ అంటే ద్విదళ బీజ మొక్కలు. ద్విదళ బీజ మొక్కలు ఏ రకంగా గుర్తించగలుగుతాము? ఒకటి, వాటి రూట్ సిస్టమ్ చూస్తే ట్యాప్ రూట్ సిస్టమ్ ఉంటుంది. తల్లి వేరు వ్యవస్థని కలిగి ఉంటుంది. తల్లి వేరు వ్యవస్థ అని తెలుసు కదండి. ఇది వేరు, దీని మీద లాటరల్ రూట్స్ ఉంటాయి. ఎట్లాంటి వ్యవస్థను ఏమంటారంటే తల్లి వేరు వ్యవస్థ. రెండో పాయింట్ ఏంటంటే లీఫ్లో ఉండే ఈనెల వేపనం జాలాకార ఈనెల వేపనం. జాలాకార ఈనెల వేపనం, జాలాకార ఈనెల వేపనం, జాలాకార ఈనెల వేపనం మరియు తల్లివేరు వ్యవస్థను కలిగి ఉన్నటువంటి మొక్కలను ఏమంటారు? ద్విదళ బీజ మొక్కలు అంటారు. మూడో పాయింట్ ఏంటంటే ఎంబ్రియోలో 2 ఫలదళాలు ఉంటాయి. విత్తనంలో 2 కాట్లెడన్స్ ఉంటాయి, 2 పప్పు దినుసులు ఉంటాయి. ఈ 3 లక్షణాలు కలిగినటువంటి మొక్కను ఏమంటారంటే ద్విదళ బీజాలు అంటాము. ఈ ద్విదళ బీజ మొక్కల్లో యొక్క పత్ర రంధ్రము అనేది స్టొమాటా షేప్ అనేది ఎట్లా ఉంటుందంటే కిడ్నీ షేప్లో ఉంటుంది. ఏ షేప్లో ఉంటుందంట? కిడ్నీ షేప్లో ఉంటుంది, మూత్రపిండాకారంలో ఉంటుంది. ఓకే, ఇట్లాంటి ఒకసారి స్ట్రక్చర్ చూస్తే ఈ యొక్క ఓకేనండి, ఇది స్ట్రక్చర్. ఓకేనండి, దీన్ని స్టోమా అంటాం. స్టోమా అంటే పోర్, రంధ్రము అని అర్థం. ఓకేనండి, ఈ స్టోమాకి ఇరువైపులు ఉన్న కణాలను ఏమంటారంటే దీన్ని గాడ్ సెల్స్ అంటారు. గాడ్ సెల్స్ అంటే ఏంటంటే రక్షక కణాలు అంటాం. ఏ కణాలు అంటారండి? రక్షక కణాలు అంటారు. రక్షక కణాలను కవర్ చేస్తూ ఉండే ఎపిడెర్మల్ సెల్స్ని ఏమంటారంటే సబ్సిడరీ సెల్స్ అంటాం. సబ్సిడరీ సెల్స్ అంటే ఏంటంటే సహాయ కణాలు. ఏ కణాలండి? సహాయ కణాలు. సహాయ కణాలు. ఇది ఇలాగా
ఓకేనండి. సబ్సిడరీ సెల్స్, సబ్సిడరీ సెల్స్. ఓకే, వీటిని ఏమంటారు? సహాయక కణాలు అంటాం. ఓకే, ఇది స్టొమాటా స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది. ఈ స్ట్రక్చర్ ఏ షేప్లో ఉందంట? కిడ్నీ షేప్లో ఉంది. ఏ షేప్లో ఉంది? కిడ్నీ షేప్లో. ఈ పోర్ని అటాచ్ చేసుకున్నటువంటి యొక్క గాడ్ సెల్స్ యొక్క సెల్ వాల్ కంటెంట్ ఎట్లా ఉంటుందంటే చాలా థిక్గా ఉంటుంది. పోర్ని అటాచ్ చేసుకున్నటువంటి యొక్క సెల్ వాల్ కంటెంట్ అంటే పోర్ని అతుక్కున్నటువంటి వైపున్న రక్షకణాల యొక్క కణ కవచం దళసరిగా ఉంటుంది. సెల్యులోజ్ తోటి చాలా థిక్క అరేంజ్ అయి ఉంటుంది. అదే పోరు లేనటువంటి యొక్క నార్మల్ వైపు ఉన్నటువంటి కణ కవచం ఎట్లా ఉంటుందంటే పలచగా ఉంటుంది. ఈ పలచగా దళసరిగా ఉన్న యొక్క సెల్వాలు ఎలా పనిచేస్తుందంటే ఎలాస్టిక్గా పనిచేస్తుంది. ఎలాస్టిక్గా పనిచేయడం అంటే స్థితిస్థాపక లక్షణాన్ని కలిగి ఉంటుంది. స్థితిస్థాపక లక్షణం అంటే ఏంటంటే సాగే గుణాన్ని కలిగి ఉంటుంది, వంగే గుణాన్ని కలిగి ఉంటుంది. ఆ సాగే గుణం వంగే గుణం వల్ల కణాలు ముడుచుకోవడం తెరుచుకోవడం వల్లే స్టొమాటా స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఓకేనండి, ఇది ఓకే. ఈ రక్ష కణాలలో ఏముంటాయి సార్ అంటే క్లోరోప్లాస్ట్లు ఉంటాయి. ఏముంటాయంట? పత్రంలో ఎట్లా అయితే క్లోరోప్లాస్ట్లు ఉంటాయో ఏమంటారు? హరితరేణువులు ఉంటాయి. ఓకేనండి, ఇది స్టొమాటా యొక్క స్ట్రక్చర్. స్టొమాటా స్ట్రక్చర్ ద్విదళ బీజాల్లో ఎలా ఉంటుందంట? కిడ్నీ షేపులో మూత్రపిండాకారంలో ఉంటుంది. ఓకే, క్లియర్. వీటిని ఏమంటారు? సహాయ కణాలు అంటారు. వీటిని ఏమంటారు? గాడ్ సెల్స్ అంటారు. దీన్ని ఏమంటారు? స్టోమా అంటారు. ఈ వీటిని ఏమంటారంటే ఏమంటారండి? సెల్ వాల్ అంటారు. ఏ సెల్ వాల్? థిక్ సెల్ వాల్ మేడప్ ఆఫ్ సెల్యులోజ్. ఇది సెల్వాలే, పల్చని సెల్వాల్. ఈ యొక్క కణకవచం ఏమంటారు? గాడ్ సెల్స్లో ఉన్నటువంటి ఈ యొక్క పార్ట్స్ని ఏమంటారంటే క్లోరోప్లాస్ట్లు, హరితరేణువులని అంటాము. ఫుడ్ స్టోర్ చేయబడి ఉంటుంది, తయారు చేయబడి ఉంటుంది. అది రెండో రకం ఏంటంటే ఏకదళ బీజాల్లో అంటే మోనోకాట్స్లో ఉన్నటువంటి యొక్క స్టొమాటా స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది సార్ అంటే డంబెల్ షేపులో ఉంటుంది. ఏ షేపులో ఉంటుందండి? డంబెల్ షేపులో ఉంటుంది. డంబెల్స్ తెలుసు కదండి, ఎక్సర్సైజ్ చేసుకునేటువంటి డంబెల్ షేపులో ఈ యొక్క పత్ర యొక్క షేప్ అనేది అరేంజ్ ఉంటుంది. ఇలా ఉంటుందన్నమాట. ఇది డంబెల్, ఇదొక డంబెలు, ఇదొక డంబెల్. ఇట్లా ముద్గారాకారం అంటారు దీన్ని. తెలుగులో ఏమంటారు? ముద్గారాకారం అని అంటాము. డంబెల్ షేప్లో ఉంటుంది. ఇది ఈ ఆకారంలో మోనోకాట్స్లో స్టొమాటాస్ అనేవి ఉంటాయి. క్లియర్. మోనోకాట్స్ అంటే మీకు తెలుసండి, మోనోకాట్స్ అంటే రూట్స్ ట్యాప్ రూట్ సిస్టమ్ ఉండదు. మరి ఏముంటుందంటే ఫైబరస్ పీచు వేరు వ్యవస్థ ఉంటుంది. ఈనెల వేపన ఎలా ఉంటుందంటే జాలాకారంగా ఉండదు. ఎట్లా ఉంటుందంటే ప్యారలల్గా ఉంటుంది. ప్యారలల్ అంటే ఏంటి? సమాంతర ఈనెల వేపనం అంటాం. మూడోది ఏంటంటే ఎంబ్రియోలో 2 కార్టిలేడన్స్ ఉండవు, 1 కార్టిలేడన్ మాత్రమే ఉంటుంది. ఎండోస్పెర్మ్ కూడా ఉంటుంది. ఈ లక్షణాలు కలిగిన మొక్కలను ఏమంటారంటే ఏకదళ బీజాలు అంటారు. ఏకదళ బీజాలు గడ్డి జాతి మొక్కల యొక్క లీవ్స్లో పత్రరంధ్రాల యొక్క షేప్ అనేది ఎట్లా ఉంటుంది. ఈ పత్రరంధ్రాల్లో బుల్లీఫార్మ్స్ కణాలు కూడా ఉంటాయి. ఈ బుల్లీఫార్మ్స్ కణాలు అనేవి సెల్స్ అనేవి వాటర్ని అబ్జర్వ్ చేసుకొని రోల్ అవ్వడానికి, లీఫ్ రోల్ అవ్వడానికి, అన్రోల్ అవ్వడానికి యూజ్ అవుతూ ఉంటుంది. ఇది యొక్క స్టొమాటా స్ట్రక్చర్. ఓకేనండి, అర్థమైందండి. ఓకే, నెక్స్ట్ ఈ ట్రాన్స్పరేషన్ జరగటం వల్ల జరిగేటువంటి ఉపయోగాలు ఏంటి? ట్రాన్స్పరేషన్ వల్ల మొక్కలకి ఏమి ఉపయోగము మీకు తెలిసే ఉంటుంది. ట్రాన్స్పరేషన్ జరగటం వల్ల ఒకటి నీరు
నీటి ఆవిరి రూపంలోనికి మారి వాతావరణంలోనికి కోల్పోతూ ఉంది. అలా కోల్పోవడం వల్ల జరిగే నష్టం ఏంటంటే సరౌండింగ్ అట్మాస్ఫియర్ లేదా వాతావరణంలో ఉన్నటువంటి టెంపరేచర్ ఎంతైతే ఉందో ఆ టెంపరేచర్ని 10 to 15 సెంటీగ్రేడ్ టెంపరేచర్ని తగ్గిస్తుంది. దీనివల్ల వాతావరణం చల్లబడుతుంది. వాతావరణం చల్లబడడం వల్ల జరిగే ఉపయోగం ఏంటి సార్ అంటే వర్షాలు బాగా కురవడానికి అవకాశం ఉంటుంది. అది ట్రాన్స్పిరేషన్ జరగటం వల్ల వచ్చేటువంటి మొట్టమొదటి ప్రయోజనం. రెండో ప్రయోజనం అంటే ఏంటంటే మొక్కలకు కావలసినటువంటి నీరు, ఖనిజ లవణాలు, సొల్యూట్స్, మినరల్స్ లేదా ఈ విటమిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నీటిలో కరిగి ప్రతి భాగానికి చేరుతుంది. ఓకేనండి. తర్వాత మూడో ప్రయోజనం అంటే ఏంటంటే ట్రాన్స్పిరేషన్ వల్ల అన్ని భాగాలు సక్రమంగా ప్రతి భాగానికి చేరటం వల్ల అన్ని పదార్థాలు ప్రతి భాగానికి ట్రాన్స్పిరేషన్ వల్ల ట్రాన్స్పోర్ట్ అవడం వల్ల ఓకేనండి పంట క్రాప్ యొక్క ఈల్డింగ్ అనేది హెవీగా డెవలప్ అవుతుంది. సో ఇవి మూడు కూడా ట్రాన్స్పిరేషన్ జరగటం వల్ల జరిగేటువంటి ప్రయోజనాలు. క్లియర్. నెక్స్ట్ ట్రాన్స్పిరేషన్ జరగడం వల్ల జరిగేటువంటి నష్టాలు, డిస్అడ్వాంటేజెస్ ఏంటి సార్? డిస్అడ్వాంటేజెస్ ఏంటి? డిస్అడ్వాంటేజెస్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే, కంటిన్యూగా ట్రాన్స్పిరేషన్ జరగటం వల్ల అధికంగా వాటర్ లాస్ అనేది జరుగుతుంది. వాటర్ లాస్ జరగటం వల్ల ఏమవుతుందంటే పత్రాలు వడిలిపోతాయి, విల్టింగ్ అవుతాయి, స్టెమ్ ఏమవుతుందంటే విల్టింగ్ అవుతుంది. సో అది జరిగేటువంటి మొట్టమొదటి నష్టం. రెండో నష్టం ఏంటంటే వాటర్ లాస్ హెవీగా జరగటం వల్ల ఆ మొక్క నుంచి ఎటువంటి ఈల్డింగ్ అనేది డెవలప్ అవ్వదు. ఓకే, తర్వాత అధికంగా వాటర్ లాస్ అవ్వటం వల్ల సెల్స్ బ్రేకేజ్ అవుతాయి. సెల్స్ బ్రేకేజ్ అవ్వటం వల్ల కణాలు పగిలిపోతాయి. కణాల యొక్క పగలటం వల్ల టిష్యూస్ టోటల్గా ఫైనల్గా మొక్క డెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి నష్టాలు ఇలా జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి ట్రాన్స్పిరేషను ఉపయోగాలతో పాటు నష్టాలు కూడా ఈక్వల్గానే జరుగుతాయి. కాబట్టి ట్రాన్స్పిరేషన్ ఏమంటారంటే ట్రాన్స్పిరేషన్ ఈజ్ ద నెసెసరీ టు ఎ విల్ అని అంటాము. ఆవశ్యకమైన అనార్థము అని అంటాము. అది ట్రాన్స్పిరేషన్ వల్ల జరిగేటువంటి నష్టాలు మరియు ప్రయోజనాలు. ట్రాన్స్పిరేషన్లో పాల్గొనేటువంటి యొక్క స్ట్రక్చర్ ఈ రకంగా ఉంటుంది. అది క్లియర్. ఓకేనండి. ట్రాన్స్పిరేషన్ అంటే ఈ ట్రాన్స్పిరేషను ఎడారి మొక్కల్లో మాత్రము హెవీగా జరగదు. అసలు జరగకుండా ఉండేటట్లుగా కూడా మొక్కలు కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్యవస్థని తయారు చేసుకుంటూ ఉంటాయి. ఎవరో జీరోఫైటిక్ ప్లాంట్స్ అనమాట. జీరోఫైటిక్ ప్లాంట్స్ అంటే ఏంటి? ఎడారిలో పెరిగే మొక్కలు, అధికంగా ఉష్ణ మండల ప్రాంతాల్లో పెరిగేటువంటి మొక్కలు. ఈ మొక్కల్లో స్టొమాటా స్ట్రక్చర్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఆన్ ద ఎపిడెర్మిస్ కాకుండా బిలో ది ఎపిడెర్మిస్. ఇది ఎపిడెర్మిస్ అనుకున్నట్లయితే ఎపిడెర్మిస్ కింద పత్రరంధ్రం అనేది ఏర్పడే ఉంటుంది. ఇటువంటి పత్రరంధ్రాన్ని ఏమంటారంటే సంకెన్ స్టొమాటా అంటాము. ఏమంటారంట? దిగబడిన పత్రరంధ్రము అంటాము. ఈ దిగబడిన పత్రరంధ్రం ఉండటం వల్ల ఈ యొక్క ఎడారిలో పెరిగే మొక్కల్లో నీటి నష్టాన్ని తగ్గించుకుంటాయి. నీటి నష్టం తగ్గించుకోవడం వల్ల ఆ మొక్కల ఆవాసానికి అడ్జస్ట్ అయ్యి బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఓకేనండి. అవే కాకుండా స్ఫటికాలు ఏర్పడతాయి. క్రిస్టల్స్ అనేవి స్ఫటికాలు అనేవి కాల్షియం క్రిస్టల్స్ అనేవి ఏర్పడి యొక్క నీటి నష్టాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. సంకెన్ స్టొమాటా అంటే అది. దిగబడిన పత్రరంధ్రాలు అంటే ఏంటంటే ఎడారిలో పెరిగే మొక్కల్లో
జీరోఫైటిక్ ప్లాంట్స్లో బిలో ది ఎపిడెర్మిస్ కింద స్టొమాటా అనేది అరేంజ్ ఉంటాయి. దీనివల్ల స్టొమాటా వల్ల వాటర్ లాస్ అనేది హెవీగా జరగదు, నీటి నష్టాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. దానివల్ల అవి తొందరగా విల్టింగ్ అవ్వు, వడలిపోవు, డెడ్ అవ్వు, ఆ రకంగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇది ఎంటైర్ ట్రాన్స్పిరేషన్ సంబంధించినటువంటి విషయాలు. ఈ విషయాలు ఒక్కసారి మనం ఏ రకంగా చూసామో మనకు తెలుస్తూ ఉంది. ట్రాన్స్పిరేషన్ వల్ల మొక్కలకితో పాటు మానవాళికి కూడా చాలా ఉపయోగకరమైనటువంటి యాక్టివిటీ. మొక్కలకి ఎసెంట్ ఆఫ్ సాప్ జరగాలన్నా, ఆ యొక్క వాటర్ మూమెంట్ జరగాలన్నా, అయాన్స్ మూమెంట్ జరగాలన్నా, మినరల్స్ మూమెంట్ జరగాలన్నా ట్రాన్స్పిరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ట్రాన్స్పిరేషన్ హెవీగా జరగటం వల్ల నష్టాలు చూసాం. ట్రాన్స్పిరేషన్ జరిగితే వాతావరణం చల్లబడుతుంది. ఒకటంటే గ్లోబల్ వార్మింగ్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు మొక్కలను విపరీతంగా పెంచితే, మొక్కలను పెంచడం వల్ల వాతావరణం ఏం చేస్తుంది, చల్లబరుస్తుంది. అదే మొక్కలు లేవనుకోండి విపరీతంగా ఎండలు వస్తాయి, ఉష్ణం పెరిగిపోతూ ఉండదు. ఆ యొక్క ధ్రువ ప్రాంతాల్లో ఉన్నటువంటి మంచు పర్వతాలన్నీ కూడా కరిగిపోయి మనకి ప్రమాదం వాటిల్లేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే గ్లోబల్ వార్మింగ్ తగ్గించడానికి ట్రాన్స్పిరేషన్ చాలా వన్ ఆఫ్ ది మెయిన్ సోర్స్గా మనం చెప్పొచ్చు. ఇది ట్రాన్స్పిరేషన్ సంబంధించినటువంటి విషయాలు. ఎనదర్ క్లాసులో మనం ఏం చేస్తామంటే స్టొమాటా ఓపెనింగ్ క్లోజింగ్ యొక్క మెకానిజం కోసం మనం నేర్చుకుందాం. థ్యాంక్ యూ 1 and all.